ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వెరైటీ గణపతులు ఆకట్టుకుంటున్నాయి. కాపువాడలోని శ్రీ సాయి గణేష్ మండపంలో 7,000 శనగలతో గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక శ్రీ ఆదిత్య గణేష్ మండపంలో అయితే ఆవాలు, జీలకర్ర, నువ్వులతో గణనాథుని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ద్వారకా నగర్లో ఏకంగా 3,000 లడ్డూలతో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఎక్కడ లేని సంతోషంతో అయితే వివిధ రూపాలతో అయితే వినాయకుడు దర్శనమిస్తాడు. ప్రస్తుతం మనం కాగజ్ నగర్ ప్రాంతంలో అయితే యువజన గణేష్ మండలి వద్ద అయితే ఉన్నాం. దీనికి సంబంధించి ఇక్కడ లడ్డూతోటి అయితే సుమారు 3,000 లడ్డులతోటి వినాయకుడిని అలంకరించి భక్తులకైతే దర్శనాన్ని ఉంచారు. దీనికి సంబంధించి అసలు ఈ వినాయకుడిని ఎందుకు తయారు చేశారు, అసలు ఈ వినాయకుని ఎందుకు ఇట్లా ఏకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేశారు, మనం ఇక్కడ ఉన్న సంఘం యువజన సంఘం నాయకులైతే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఎందుకు మీరు ఏకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేస్తున్నారు, అసలు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, అసలు ఎందుకు దీనికి ఆదర్శనం ఎవరన్నా ఉన్నారా? మేము వచ్చేసి ఇక్కడ మా పెద్దలందరూ 50 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ వినాయకుడిని పెట్టడం ప్రారంభించారు. మా యువత 21 సంవత్సరాలుగా మేము ఆలోచించింది ఏంటంటే ప్రకృతికి ఎటువంటి హాని కలగకుండా ఈకో ఫ్రెండ్లీగా చేద్దాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వినాయకుడిని తయారు చేస్తే పక్షులకైనా వాటర్లో వేసినప్పుడు ప్రాబ్లం ఉంటుంది. అట్లా అని ఆలోచించి మేము ఈ వినాయకుడిని లడ్డూలతో, ఇది వరకు రాగి చెంబులతో, కొబ్బరికాయలతో, మళ్ళీ ఇంకా కొబ్బరి మట్టలతో, ద్రాక్ష పళ్ళతో అట్లా చేయడం జరిగింది. కూరగాయలతో కూడా చేశాము. 21 సంవత్సరాలుగా ప్రకృతికి హాని కలగని వినాయకుడిని తయారు చేయడమే మా యొక్క ఆలోచనగా మా కమిటీ సభ్యులందరం కలిసి ఆలోచించి కాలనీ వాసులందరి సహకారంతో ఇక్కడ ప్రతిష్టాపించడం జరుగుతుంది. అమ్మ చెప్పండి, అసలు మీరు అంటే ఈ కాలనీలో అసలు ఇలాంటి వినాయకుడిని తయారు చేయడం వల్ల మీరు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంతోమందికి ఆదర్శంగా ఉంటున్నారు. సుమారు కాగజ్ నగర్ ప్రాంతంలో వివిధ రూపాలతో అయితే వినాయకులు అయితే దర్శనమిస్తున్నారు. ఇప్పుడు మీ కాలనీలో ఇట్లా లడ్డు వినాయకుడిని దర్శనం చేయడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ అందరూ కూడా వీళ్ళు యూత్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్రత్యేకత తీసుకొస్తారు. మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి వస్తుందంటే ఈ సంవత్సరం ఏ కొత్తదనం ఉంటుంది, వీళ్ళు ఏ కొత్తగా ఆలోచిస్తారు, పొల్యూషన్కి విరుద్ధంగా ఏం చేస్తారని వాళ్ళందరూ కూడా మహిళలు, ఈ వార్డు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తారు. అదేవిధంగా వాళ్ళు కూడా అలాగే ప్రతి సంవత్సరం ఒక కొత్తదనాన్ని తీసుకొస్తున్నారు. యూత్ అందరికీ కూడా మేము చాలా అభినందిస్తున్నాము. వాళ్ళు ఇంకా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు ఇంకా చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ఏది చేసినా కానీ మేము నిమజ్జనం చేయడమే. ప్రతిదీ కూడా ఎంత కాస్ట్లీ ఐటమ్ కూడా మేము అక్కడికి వెళ్ళి వాగుకెళ్ళి పెద్దవాకెళ్ళి మహిళలం కానీ యూత్ కమిటీ వాళ్ళందరూ కూడా నిమజ్జనం చేయడమే జరుగుతుంది. అందులో ఏ ఐటమ్ కూడా మేము వాడుకోవడానికి సహకరించాము. దేనికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది మాకు. మేము 9 రోజులు భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకుంటాం అందరం కలిసికట్టుగా. నిమజ్జనం చేసే రోజు కూడా చాలా ఆనందోత్సాహాలతోటి బ్యాండ్ బాజాలతోటి కూడా మేము నిమజ్జనం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అయితే అన్న చెప్పండి, ఇప్పుడు మీరు 9 రోజులు దీన్ని నిష్టంగా పూజలు చేస్తారు. పూజల అనంతరం వినాయకుడు అయితే నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఏకో ఫ్రెండ్లీ వినాయకుడు కాబట్టి అసలు దీని నిమజ్జన కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది, అంటే అందరికంటే భిన్నంగా ఉంటుందా, అంటే మీరు గత 21 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, అసలు ఏ విధంగా చేశారు నిమజ్జన కార్యక్రమం? మామూలుగా జనరల్గా అన్ని నిమగ్నాల టైపే మాది కూడా నిమగ్నం చేస్తాం. అంతే మా నిమగ్నం అనేది ఎవరు ఎలా చేస్తారో జనరల్గానే ఉంటుంది నిమగ్నం. అంటే ఈ లడ్డూతోటి తయారు చేసిన, అంటే కొంతమంది కొన్ని ఏరియాలలో లడ్డూని ప్రసాదంగా పంచుతారు, అంటే మీరేమైనా ఇలాంటి కార్యక్రమాలు? ఏం లేదండి, మేము నిమగ్నం చేయడమే. వినాయకుడిని డిస్మెటల్ చేసి పంచడం అనేది జరగదు. మాకు అలాంటిది నచ్చదు, మేము నిమగ్నమే చేస్తాం. ఓకే, ఏదేమైనా కూడా ఒక వినూత్న తరహాలో అయితే వినాయకుల ప్రతిమలను ఇక్కడ తయారు చేస్తూ అట్లనే పూజిస్తారు. సుమారు ఇటు కాగజ్ నగర్తో కాకుండా ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా 21,11,16 అయితే వినాయకునికి ప్రత్యేక అలంకరణ కార్యక్రమం కూడా చేశారు. దీనికి సంబంధించి వివిధ రూపాలతో దర్శనం అనంతరం నిమజ్జన కార్యక్రమం కూడా చాలా సందడిగా ఉంటుందని అయితే ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, కాగజ్ నగర్ నుంచి.